ఆగ్రా ఒక పీఠ దురామూలాంశం. 16, 17వ శతాబ్దాలలో ఢిల్లీకి మారడానికి ముందు మొఘల్ కోర్టులో స్థానంగా ఉండేది. జమునా నది ఒడ్డున మరియు గ్రాండ్ ట్రంక్ రోడ్డు వెంబడి ఉన్న ఈ నగరం అక్బరు, జహాంగీరు మరియు జహాన్ చక్రవర్తుల పోషకుల క్రింద అభివృద్ధి చెందింది. పర్షియా మరియు సెంట్రా నుండి భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా కళాకారులను ఆకర్షించింది. వారు లూజ్ ఎన్లు మరియు సమాధులను నిర్మించారు. కోటలు, రాజభవనాలు, తోటలు, తాజ్మహల్, ఆగ్రా కోట మరియు అక్బర్ వదిలివేయబడిన ఫతేపూర్ సిక్రీని యునెస్కో ప్రపంచ హెరిసైట్లుగా ప్రకటించింది. మొఘల్ పతనంతో ఆగ్రాను 19వ శతాబ్దం ప్రారంభంలో జాట్లు, మరాఠాలు, బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. జామీ మసీదు ప్రార్థన సమయాల్లో ముస్లిమేతరులకు ప్రతిరోజు చారిత్రాత్మక పట్టణం మధ్యలో అద్భుతంగా అనుపాతంగా ఉన్న భవనం. శుక్రవారము మసీదును షాజహాన్ ప్రియమైన కుమార్తె జహనారా బేగం స్పాన్సర్ చేసింది. ఆమె ఢిల్లీలోని చాందినీ చౌక్ మీదుగా ఒకప్పుడు ప్రవహించే కాలువతో సహా అనేక ఇతర భవనాలు మరియు తోటలను కూడా ప్రారంభించింది.